తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐట్రిప్. ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉంటాయి? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. ఐడ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రతి నెల అంటే మనం మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి అసలు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి కూడా చెప్పుకుంటే మంచిది. చంద్రుడు అనుకోండి ప్రతిరోజు ఒక నక్షత్రంలో ఉంటాడు. సో చంద్రుడు అనేవాడిని పక్క పెట్టండి. ఫస్ట్ సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 నుంచి మే 14 దాకా ఇంచుమించుగా మేషరాశిలో ఉంటారు. సో సూర్యుడు ఉచ్చస్థానం అయినట్టమాట. అందుకే మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఎండలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సూర్యుడు భగభగ మండడానికి గల కారణం సూర్యుడు ఉచ్చస్థానంలో ఉండడం అన్నమాట. అది అక్టోబర్ 15 టు నవంబర్ 15 రవి నీచలో ఉంటాడు, అందుకే చలి ఎక్కువగా ఉంటుంది. బట్ ఫస్ట్ ఏప్రిల్ 15 టు మే 15 ఏమో రవి ఉచ్చస్థానంలో ఉన్న మేషరాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడేమో మీన రాశిలో ఉన్నారండి. అలాగే రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ప్రవేశించాడు ఆల్రెడీ. సో బుధుడు వచ్చేసి మనకి 10వ తారీఖు నుంచి 10వ తారీఖు ఏప్రిల్ నుంచి నీచ స్థానమైన మీన రాశిలో ఉంటారన్నమాట. మెయిన్గా ఈ బుధుడు నీచలో ఉండడం వల్లనే సో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అంతా పడిపోవడం, వ్యాపార నష్టాలు కలగజేయడం ఇవన్నీ జరుగుతుంది. ఎందుకంటే బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మెయిన్గా స్టాక్ ఎక్స్చేంజ్, డబ్బులు, మనీ ఇవన్నిటి కూడా కారకుడు అన్నమాట. సో అందుకే పతనం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, స్టాక్ ఎక్స్చేంజ్ ఇవన్నీ కూడా. సో బుధుడు వచ్చేసి నీచ స్థానంలో ఉంటాడు. మళ్ళీ కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శుక్రుడు వచ్చేసి మనకి 19 ఏప్రిల్ నుంచి వృషభ రాశిలోకి స్వస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది కాకుండా మెయిన్గా రాహు కేతువుల మధ్యన గ్రహాలు ఏం లేవు. అంటే అన్ని గ్రహాలు సవ్యంగా తిరుగుతాయి కనుక రాహుకేతులు మటుకు అపసవ్యంగా తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్. సో ఈ రాహుకేతుల మధ్యన గ్రహాలు ఏం లేవు కాబట్టి మెయిన్గా ఈ ఉత్పాతాలు అంటే మెయిన్గా మనకి జరిగే ఈ నష్టాలు అంటే ఎర్త్క్వేక్స్ కానివ్వండి, అలాగే మెయిన్గా వాల్కెనోస్ ఎరప్ట్ అవ్వడం కానివ్వండి, ఈ యుద్ధం జరగడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే జూలై దాకా ఇంచుమించు జూలై 30 తారీఖు దాకా ఈ కాలసర్పదోషం అంటారన్నమాట. రాహుకేతుల మధ్యన గ్రహాలు లేపడం, ఈ కాలసర్పదోషం వల్లనే ఇలాంటి యుద్ధ వాతావరణం జరగడం, నేచురల్ కెలామిటీస్ రావడం, అగ్ని ప్రమాదాలు జరగడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో జూలై 31కి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇవండి నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. సింహరాశి అనగానే మనకి సూర్యుడు అధిపతి అయ్యడం అండి. అందుకే చాలామంది ఈ సింహరాశి వాళ్ళు గవర్నమెంట్ జాబ్లో ఉండడం, సూర్యుడు తండ్రి కూడా కారకుడు కాబట్టి తండ్రి కూడా గవర్నమెంట్ జాబ్లో ఉండేందుకు అవకాశం ఉంది. అంటే వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫేవర్ పొందడం, గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం, గవర్నమెంట్లో పెద్ద మనుషులు వీళ్ళకి పరిచయస్తులు అవ్వడం ఇలాంటివన్నీ ఉంటారు. వీళ్ళు చాలా ముక్కుసూటిగా కూడా ఉంటారు. అందుకే శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు, మిత్రులు తక్కువగా ఉంటారు. వీరికి వచ్చేసి ప్రస్తుతం గురుబలం అనేది పరిపూర్ణంగా ఉందండి. ఎందుకంటే లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు. అలాగే అష్టమ శని కూడా నడుస్తుంది. సో ఇందాక కూడా చెప్పుకున్నాం, మేషరాశికి వృశ్చిక రాశి అధిపతి కుజుడు, కుజుడికి శనికి అస్సలు పడదు. అలాగే సింహరాశి అధిపతి రవికి శనికి కూడా అస్సలు పడదు. సో సింహరాశి వారికి ఈ అష్టమ శని ఎఫెక్ట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. ప్లస్ మొన్నే లాస్ట్ మంత్ కూడా ఈ సింహరాశి వారికి గ్రహణం కూడా వెళ్ళింది ఈ రాశి మీద. సో ఆ ఇంపాక్ట్ ఒక 3 months అయినా గ్యారంటీగా ఉంటుంది అన్నమాట. సో వీరికి ఇది కాకుండా రాశిలోనే కేతు ఉన్నాడు. ఎప్పుడైతే మనకు ఒక సూర్యగ్రహణం వచ్చిందండి, సూర్యగ్రహణం వచ్చినప్పుడు అంత సూర్యుడు కనిపించేవాడు కూడా మనకి జీరో అయిపోయి, బ్లాంక్ అయిపోయి, అసలు ఏం లేదన్నట్టుగా చీకటి అయిపోయి రాత్రి అనిపిస్తుందన్నమాట. అలాగే మనం ఎంత మంచివాడైనా, ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్నా, ఎన్నో దాన ధర్మాలు చేసినా, లేకపోతే ఎంతోమందికి మాట సపోర్ట్ చేసినా, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినా కూడా ఈ సమయంలో గ్రహణ సమయం అనమాట. ఆ కేతు అనేవాడు మన చంద్రుడిని కలిసి ఉన్నాడు కాబట్టి మనం ఏదో కామెంట్ చేసామని, అక్కర్లేని ఏదో మాట అన్నామని, ఎప్పుడేదో జరిగిందని ఇప్పుడు ఇచ్చేయడని, ఇప్పుడు పెళ్ళైన తర్వాత వాడు మారిపోయాడని, ఎవరితో మాట్లాడలే అని, ఏదో హెల్ప్ చేయలే, ఇవన్నీ కూడా అనవసరంగా బయట నుంచి వస్తాయి అన్నమాట. ఇది కేతు ఇక్కడ కలిసినందుకు. బాధపడాలంటే అష్టమ శని నడుస్తున్నందుకు బాధ అనేది ఏదో ఒకటి తప్పదు కదా. ఇలాంటివన్నీ మనం ఆలోచించుకొని బాధపడ్డాం అనమాట. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో కాబట్టి ఏంటంటే వీడు మౌనంగా ఉండడం ఉత్తమం. డిసెంబర్కి ఏంటంటే ఈ రాహుకేతులు మారిపోతారు కాబట్టి అప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. సో డిసెంబర్ దాకా మనం మౌనంగా ఉండడం ఉత్తమం, ఎవరి దాంట్లో కలవ చేసుకోకపోవడం ఉత్తమం. సో షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తితో వహించకండి. అనవసరమైన మాటలు, నిందలు పడేందుకు అవకాశాలు అన్నమాట.
అవన్నిటికీ మనం దూరంగా ఉన్నాం అనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. సో గురువు ఎలాగో లాభంలో ఉన్నాడు కాబట్టి అన్ని మంచి పనులు చేయిస్తాడు. సో ఆర్థికంగా చాలా బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో విద్యార్థులకైతే సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ర్యాంక్ సాధించడం కానీ, మంచి సీట్ రావడం కానీ, మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం కానీ, అది ఇండియాలో అయినా అవ్వచ్చు లేదా ఫారెన్లో అయినా అవ్వచ్చు. అలాగే ఇంట్లో ఆరోగ్యం కూడా బాగుంటుంది పెద్దవాళ్ళు, చిన్నపిల్లలకి. సో అనుకున్న పనులన్నీ కూడా ఇంచుమించుగా బాగానే ఉంటాయి. అంటే ఈ శని, రాహుకేతు 3 గ్రహాలు బలైపోయినాయండి. గురువు అనే గ్రహం ఒక్క గ్రహం బాగుండడం వల్లనే ఇవన్నిటిని అతను కంట్రోల్లో పెడతాడనమాట. సో అందుకే గురువు అనే గ్రహమే మొత్తం అన్ని గ్రహాల కన్నా చాలా బాగుండాలి. సో అది అద్భుతంగా ఉంది కాబట్టి మిశ్రమంగా ఉన్నా కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా. గురుగారు, ఈ రాశి వారికి వివాహ యోగం ఉంటుందా? లాభస్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు 2 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ ఈ 5 స్థానాల్లో గురువు ఉన్నాడు అనుకోండి, ఉన్నత విద్య వస్తుంది, ఫారెన్ టూర్ ఉంటుంది, విజిట్స్ ఉంటాయి, అసైన్మెంట్స్ ఉంటాయి, వివాహం కాని వారి వివాహం ఉంటుంది, సంతానం లేని వారి సంతానం ఉంటుంది, నిరుద్యోగులు ఉద్యోగం ఉంటుంది, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ ఉంటాయి, అలాగే గృహ వాహన యోగాలు ఉంటాయి. ఈ 5 స్థానాల్లో గురువు ఎప్పుడున్నా కూడా సంవత్సరం కాలం పాటు ఖచ్చితంగా అవన్నీ చేస్తాడు. సో సింహరాశి వారు ఖచ్చితంగా వివాహ యోగం ఉందని చెప్పుకోవాలి. అది కూడా మెయిన్గా జూన్ 1 దాకే. మళ్ళీ తర్వాత జూన్ 2 నుంచి వ్యయ స్థానంలోకి వచ్చేస్తాడు. అప్పుడు గురుబలం తగ్గుతుందన్నమాట. సో టైం వేస్ట్ చేయకండి. ఒక్కరోజు టైం వేస్ట్ చేసినా కూడా మళ్ళీ 2 ఏళ్ళు వెయిట్ చేయాలి సింహరాశి వారికి వివాహం అవ్వాలంటే. సో గుర్తుపెట్టుకోండి, జూన్ 1 లోపల మ్యాక్సిమం కుదుర్చుకోండి, లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోండి, లేకపోతే ఖాయపరచుకోండి, ఏదో ఒకటి చేయండి. కానీ జూన్ 1 దాటిందంటే మళ్ళీ 2 ఏళ్ళు ఆగాల్సి వస్తుంది అనవసరంగా వివాహం విషయంలో. అయితే గురుగారు, సంతాన యోగం ఎంతవరకు ఉండే అవకాశాలు ఉన్నాయి? సంతానానికి కూడా కారకుడు గురువే అండి. అలాంటి సంతాన కారకుడు కూడా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి జూన్ 2 లోపల ఖచ్చితంగా కన్సీవ్ అయ్యేందుకైనా అవకాశాలు ఉన్నాయి. సో మీ మానవ ప్రయత్నం మీరు చేయండి, దైవబలం పెంచుకోండి. సో ఇప్పుడు వద్దని మట్టుకు అనుకోకండి. ఎందుకంటే నేను ఇందాక కూడా చెప్పాను, గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు పుడతాడు పిల్లగాని. సో జీవితాంతం దైవబలం ఉంటుంది, అది పేరెంట్స్కి కలిసి వస్తుంది. సో అందుకే ఈ ఏడాది ఖచ్చితంగా సంతానం కలిగితే కనుక చాలా మంచిదండి. సో సంతానానికి సరైన సమయం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా సంతాన యోగం ఉందండి. అయితే మంచి ఫలితాల కోసం మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురు? ప్రస్తుతం వీరికి అష్టమ శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే కనుక ఈ అష్టమ శని ఎఫెక్ట్ ఏమి ఉండదండి. సో అందుగురించి వెంకటేశ్వర స్వామి మరియు ఆంజనేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, అలాగే వీలైతే కనుక ప్రతి బుధవారం, శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ఆ వెంకటేశ్వర స్వామికి అభిషేకం లేదా అర్చన చేయిస్తే మంచిది. అలాగే ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ఆయనకి వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, లేదంటే తమలపాకులు పూజ చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. విన్నారు కదా గురుగారు చెప్పిన ద్వాదశ రాశుల ఫలితాలు మరియు పరిహారాలు. మీరు కూడా ప్రత్యేకంగా వివాహం మరియు వ్యాపారం, విద్య, ఉద్యోగం, అలాగే గృహయోగం, సంతాన యోగం ఇలాంటి వివరాల కోసం గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ చేసే నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.